వార్తలు. అరే ఏందోనులా అప్పుడే వానలు పోయినాయి, ఎండలు బగ్గ కొట్టవట్టని అనుకుంటూనే ఉన్నామా, ఉన్నట్టుండి హైదరాబాద్లో మస్తు రాలవన పడ్డది. మరేందో ఈ కాలం ముచ్చట్లు కానీ మనమైతే ముందుగాల పెద్ద వార్తలు చూద్దాం. హైదరాబాద్ ని కలవరిస్తున్న చంద్రాలు, అమరావతిని మరవద్దంటున్న పబ్లిక్. నడింట్ల నల్ల పథకం ఆహా ఓహో, నక్షను చూసి మెచ్చుకున్న మోడీ సారు. కొత్త బండ్లను బతిలాడిన పోలీస్ అన్నలు, మాకేం గర్జన మొత్తుకున్న మోటార్ సైకిళ్లు. బంగారం కొనబోతున్న సత్తి, పెండ్లి కారట్లు వంచుతున్న మంగ్లీ. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటే మనం దునియాలో ఏ జాగలకు అయినా మన దేశం ముచ్చట్ని యాద్ చేసుకోవాలి, మస్తు గొప్పగా చెప్పుకోవాలి. అందుకే పెద్దోళ్ళు మనతోని ఈ పద్యం పాడిచ్చిండ్రు. కానీ మన చంద్రాల సార్కు ఈ పద్యం వేరే తీరర్థమైనట్టున్నది. ఏడుకు అయినా ఒకటే ఎరైటి పాట, పాడిందే పాడి రికార్డు కొడుతున్నాడు. పాపం చంద్రాల సారు హైదరాబాద్ మీద మస్తు ఫికర్ పెట్టుకుండుల్లా. ఏడికి అయినా హైదరాబాద్ నే కలవరిస్తున్నాడు. చైనా, జపాన్, సింగపూర్, ఢిల్లీ, విజయవాడ, విశాఖపట్నం ఏడ మైకు దొరికినా హైదరాబాద్ పేరు లేకుండా నోట్లకెళ్ళి మాట వెళ్తలేదు. ఇగో నిన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలెక్టర్ ట్రైనింగ్లు ఉన్నోళ్లకు పాఠాలు చెప్పేందుకు పోయి ఏమన్నాడో ఓసారి నుండ్రి. We have created one high-tech city, that is the icon signature tower even today. From there, I want to meet Bill Gates to attract his Microsoft. He came to Hyderabad to set up his Microsoft Development Center. That is how it has happened. దేశంలో ఎంతో మంది సీఎంలు ఉన్నారు కదా, అంతో ఇంతో కంప్యూటర్లను హైటెక్ ప్రచారాన్ని నమ్ముకున్న చంద్రాల సార్తోనే ముచ్చట పెట్టాలని గీలు కాయిస్ చేసి పిలిస్తే సారేమో పాపం ఆయన గురించి ఆయననే డబ్బా కొట్టుకుండు. అసలు హైదరాబాద్ను ఎట్లా ప్రపంచ పటంలో పెట్టింది, 9 ఏళ్లల్లా ఆంధ్రప్రదేశ్ హాలతి ఎట్లా మార్చింది, వాజ్పేయికి చెప్పి డాంబర్ రోడ్లు ఎట్లేపించింది, పార్టీ మీటింగ్లా తమ్ముళ్ళకి చెప్పినట్టే చెప్పిండు. ఇక గీ ముచ్చటిని కాబోయే కలెక్టర్లు పరేషాన్ అయ్యిండ్రు. అరే సర్కారు డిపార్ట్మెంట్లల్లా ఎట్లా పని చెయ్యాలి, మంత్రులతోని ఎట్లా మెదలాలే, కాగితాల మీద సంతకాలు పెట్టేటప్పుడు ఎసొంటి ఆలోచన చెయ్యాలి, పబ్లిక్ కోసం ఎసొంటి పనులు మొదలు పెట్టాలనే ముచ్చట్లు చెప్తాడని వాళ్ళు పిలిస్తే నువ్వు గీ ముచ్చట్లు చెప్తే ఎట్లా సారు అని అనుకున్నారు కావచ్చాలు. ఏరువడి ఏడాదిగా వస్తుంది, ఇంకా హైదరాబాద్ ముచ్చట్లు ఎందుకు సారు? నువ్వు ఇప్పుడు మాట్లాడదలుచుకుంటే అమరావతి గురించి మాట్లాడాలి సారు. అమరావతి కోసం ప్రపంచ పటం ఎదురు చూస్తున్నా సారు. ఈ రాజధానిని ప్రపంచ పటంలో పెట్టిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే వాళ్ళకు దక్క. పక్కింటి పుల్లకూర తీయగుంటదన్న ముచ్చట ఉత్తగలే ఉట్టిందా అనుల్లా. మనూళ్ళ ముచ్చట మనూళ్ళకి అస్సలు నచ్చదు. ఓ అది వంకర అంటే ఇది వంకర, ఇది వంకర అంటే అది వంకర, ముదాం గిట్ల వంకలు పెట్టేందుకే కానీ మంచేందో చూద్దామని అస్సలు అనుకోరు. కానీ చూడుండ్రి మన ఊరు ముచ్చట్ని గట్ అవతల ఊరోళ్ళు ఎట్లా మెచ్చుకుంటాన్రో. ఏం పని చేసినా ముందుగల్లా ఇంట్లో గెలిచి అటెంక బయట గెలవాలంటారు కదా. కానీ మన సర్కార్ అయితే ఇంట్లో మొత్తం లొల్లిలైతున్నా బయట మాత్రం గెలిచొచ్చిందిలా. అదెట్లా అనుకుంటున్నారా? ఇంటింటికి నల్ల నీళ్లు దాపుడు పథకం మస్తుందని 100కు 100 మార్కులేసిండు మోడీ సారు. గిసొంటిగ్రం దేశంలో ఎవ్వరికి దోయలేదని మెచ్చుకునేసరికి మనోళ్ళు సంతోషం పట్టలేక ఆగమాగం అవుతున్నారు. గీ పథకం మీరు కూడా చేయుండ్రని కడమ రాష్ట్రాలకు సలహా కూడా ఇచ్చిండ్రు మోడీ సర్కారోళ్ళు. అయితే ఢిల్లీలున్న కేంద్ర పోలు గిట్లా మెచ్చుకుంటుంటే ఇక్కడున్న షేక్ గుర్తోళ్ళైతే గిది నల్ల నీళ్లు దాపుడు పథకం కాదు, గులాబీ పార్టోళ్ళు పైసలు బుక్కుడు పథకం అని శంగ ఎగురుతున్నారా లేదా? మోడీ సర్కారేమో సూపర్ బంపర్ మస్తుంది అది ఇది అనుకుంటా ముడసబట్టే. గమ్మతున్నది కదా గీల ముచ్చట. ఒకళ్ళు ఒగొడతాండ్రు, ఇంకొకరు తిడతాండ్రు. చూడాలే గీ నడిమిట్లా నీళ్ల పథకం ఎంత పొడిగెళ్తుందో. కేసీఆర్ సార్ కారు తోలుడే కాదు, ఆటో కూడా మంచిగానే తోలుతాడు. అరే కేసీఆర్ సార్ ఏంది ఆటో తోలుడేంది అని అనుకుంటురా? అయితే గిది చూడుండ్రి. మెదక్ జిల్లాల జహీరాబాద్ దగ్గర మహేంద్ర కంపెనీని పెద్దగా చేసే కార్యానికి పోయిండు కదా సీఎం సారు. ఈగాడేమేం చేసిండో చూడుండ్రి. మొదలు గీ బుడ్డ జీపులో కూర్చొని కంపెనీ మొత్తం తిరిగొచ్చిండు.
ఎన్కషిరి ఎర్రాటోకు సారే దండేసి బండి మీద పసుపు కుంకుమ గులాబీ రేకులు చల్లిండు. మాణిక్యాలు కూడా సారే ముట్టించిండు. కంపెనీ మనిషి సార్ ఆడవిల్ల ఆరతిస్తే మంచుకుంటా సార్ అని అన్నట్టున్నాడు. ఎమ్మటే వెనకమర్లున్న గీతారెడ్డి మేడంను ముంగట్కి పిలిచి హారతి ఎట్లియన్లో చూపెట్టిండు కేసీఆర్ సార్. ఇక సారే డ్రైవర్ సీట్లో కూర్చొని బండిని తోలి అందరినీ ఖుషి చేసిండు. లోపట ఏసీ లేకపోయేసరికి చెమటలు పట్టినట్టున్నాయి సార్కు. దస్తితోని ముఖం దుడుచుకున్నాడు. కానీ కేసీఆర్ సార్ ఏడికి పోయినా ఏదో ఒక ఏరైటీ చేస్తాడు కదా. గంట కాదు 2 గంటలు కాదు 19 గంటలు కూసోని కూసోని యాస్టకొచ్చింది వాళ్ళకు. ఏడ్చుడు ఒకటే తక్కువ. తలుపులన్నీ దగ్గరికి పెట్టి గన్ని గంటలు ఒక్క దగ్గరనే కూసోబెడితే ఎట్లుంటది? ఓ పార ఆలోచన చేయండి ఎంత బాధ ఉంటుందో. అసలు ఎవలాళ్ళు ఏడ కూసుండ్రు, అసలు ఏందా లోల్లి అని అనుకుంటున్నారా? అయితే పారి గీ ముచ్చటి నుండ్రి. గీ ముచ్చటింటే నవ్వాల్లో ఏడవాల్లో అంతా మీ ఇష్టం. కానీ ముందుగాలగా ముచ్చటేందో చెప్తాం మంచిగా నుండ్రి. ఇగో బొంబాయి నుంచి హైదరాబాద్కి వద్దామని ఇగో గీళ్ళంతా కలిసి మంగళవారం పొద్దుక 4 గంటలకు విమాన డిపోకు పోయిండ్రు. ఇక గాలి మోటార్ ఇగొస్తుంది ఆగొస్తుందంటే పిట్టకెదురు చూసినట్టే చూసుకుంటా ఏడోళ్ళానే కూసున్నారు. ఇక ఇగొస్తుంది ఆగొస్తుందని చీకటయి తెల్లారి అమ్మటాలయ్యేదాకా సముదాయించుకుంటూ వచ్చిండ్రు. ఇక లేచి మనిషింత నాస్త చేసినాక 10 గంటల ఆసరకు వీళ్ళంతా ఎగరాల్సిన విమానం వచ్చింది. అరే 1 గంటనా 2 గంటలా 19 గంటలు గట్టనే కూసుండ్రంటే మాటలేనా? ఇక గప్పటిదాకా ఒక్కలు కాదు 2 కాదు 160 మందిని సముదాయించుడంటే మాటలా? ఎంతైనా కూసున్నోళ్ళ ఓపికను కూసోబెట్టినోళ్ళ తెలివికి మొక్కాలేనోళ్ళ. ఎవరైతే అధికారి జాన్ ఉన్నాడో ఆ జాన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి 2 ఫ్లైట్లు తీసుకెళ్లాడని చెప్పాడు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 2 ఫ్లైట్లు తీసుకెళ్లాడు. ఫ్లైట్లు లేవు. నాకు ఈరోజు ఒక ఇంటర్వ్యూ ఉందండి. ఈరోజు నా ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయింది. ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయాను. అలా కాకుండా ఈరోజు మ్యారేజ్ కూడా ఉంది మార్నింగ్. నాకు అది కూడా మిస్ అయిపోయింది. ఓరి దేవుడో, గీ ఎయిర్ ఇండియా విమానం కన్నా ఎర్ర బస్ ఎక్కింది నయం అని అనుకున్నారు అందులో కూసున్నోళ్ళు హైదరాబాద్ లో దిగినాక. కానీ గమ్మతికున్నది కదా గీ ముచ్చట. ఆఖరికి విమానాలు కూడా రైళ్ల లెక్కనే తయారైనాయి అని అనుకుంటాండ్రు. కొత్తది కదా అని ఇత్తు పెట్టి ఇగురు పెడుతుంది, ఇరుచుకొని తిందాం అని ఎదురు చూస్తే నువ్వెండు నేనెండుతా 4 గుట్ల వాడిని నవ్వుకుందాం అన్నదట వెనకట్టుకో చెట్టుకాయ. ఏంది అట్లా చూస్తారు? ఎన్నడిని సాత్రమేందో చెప్తుంది సావిత్రి అని అనుకుంటురా? మరి గిసొంటి ముచ్చటసొంటి చూస్తే గిసొంటి సాత్రాలే ఉట్టుకొస్తాయి. నమ్మకపోతే మీరు కూడా చూడండి. గీ పోలీసు వాళ్ళు చూడుండ్రి మోటార్ సైకిల్ అని ఎట్లా బతిలాడుతుండ్రో. జర మా అమ్మగాని స్టార్ట్ గారే అందరు వీడియోలు తీసుకుంటాండ్రు. ఇజ్జత్ పోయేటట్టున్నది అనుకుంటా స్టార్ట్ చేయడానికి తణుకులు ఆడుతుండ్రు. అబ్బా నాతోనైతలేదు. జర గట్టిగా కిక్కు కొట్టని గా బండ్లు కూడా ఇంకింత గార్వం చేస్తున్నాయి. పాపం చెమటలు గక్కంగా పోలీస్ సార్లు మస్తు కోషిష్ చేసిండ్రు. అరే పెట్రోల్ కట్కగినేమన్నా బందు గిట్లుంది కావచ్చు. ఓ పాలు చూడుండ్రి సారు, దీని పాడుగాను అంతా బాగానే ఉన్నది అయినా కూడా షారైతలేదు. ఇగో గీ సార్ చూడుండ్రి గన్మెన్ వచ్చినా గానీ స్కూటర్ మాటింటలేదు. గమ్మతుకున్నది కదా గీ పోలీసు వాళ్ళ స్కూటర్ల ముచ్చట. గిది ఎక్కడ అనుకుంటాండ్రు కదా, గిది మన తాన్నే ఆదిలాబాద్ జిల్లాల మన హైదరాబాద్ ఇచ్చినట్టే గీడ కూడా పోలీసు వాళ్ళకు సర్కార్ కొత్త బండ్లను కొనిచ్చింది. ఇక ఆఫీసర్లంతా వాటికి మంచిగా పూజలు చేసి ముందుగాల షాల్ చేద్దామంటే వాటి పాడుగాను అస్సలు షాల్ గాక అందరు ముందట ఇజ్జత్ తీసినాయి. మరి పైన రంగేసి లోపట పాతించడానికి ఇట్లా పెట్టిండ్రా ఏందని డౌట్ కొడుతుందట. అసలే దొంగలు గీ నడుమ పోలీసు వాళ్ళ కంటే ఎక్కువ హుషారైండ్రు. గిసోంటి బండ్లేసుకొని గాళ్ళని పట్టుకొని పోతే ఇంకేమన్నా ఉంటదా? తూ చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. మరి గిసోంటప్పుడే సాల్ చేస్తే సాల్ గాని బండ్లను నూక్కుంటా పోయి దొంగల్ని ఎట్లా పట్టుకుంటారు అని అంటున్నారు పబ్లిక్. మన హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ని మంచినీళ్ళ చెరువును చేసేందుకు తూములు తెలిసింది కదా. ఆగో నీళ్ళన్నీ ఒడవక ముందే నేను పోయి చూసేస్తానని పోయిండు మా సత్తి.
మరక్కడ సాగర్ ఎట్లున్నదో మా సత్తి ఏం చూసిండో మొత్తం చెప్తున్నాడు ఈయనండ్రి. హుస్సేన్ సాగర్లా నీళ్లు తోడిపోస్తున్నారంట అని ఎట్లా తోడుతున్నారో చూద్దామంట అని అటు మొకాన పోయినా 1/2 కిలోమీటర్ దూరంకెళ్ళే కంపు వాసన వస్తున్నది. ముక్కుకు మూతికి బట్ట కట్టుకొని మెల్లగా ట్యాంకు బండి మీదకి ఎక్కిన. షెల్టర్కు తొంగి చూసే వరకు 2-3 అడుగుల లోతు నీళ్లు దగ్గర పడ్డాయి. ఇన్ని దినాలు సాగరం నడిమిట్ల బుద్ధుడు నిలబడ్డ బండి ఒకటి కనబడ్డది. మళ్ళా ఇప్పుడు మస్తు గుండ్లు కనబడుతున్నాయి. చూడండి, చూస్తున్నారా? ఆ బ్రేక్ కాగితాలు వదుపోంటి బతపేలికలు మన్ను మసారం ఎట్లున్నదో, ఇంకా లోపట ఎసొంటి పురుగు పూసి ఉన్నదో, ఏమేం మెట్టబెట్టినాయో. మళ్ళా నీళ్లు పోతున్న తుమ్మి యాడున్నదో చూతామంట అని గటు దిక్కు నడుచుకుంటూ పోయినా. సికింద్రాబాద్ తవ్వకు పోయి మారియాట్ హోటల్ వెనకమారకి వెళ్ళి నీళ్లు పోతున్నాయి. కాలు చేతులు కడుక్కుందామంట అని కిందికి దిగాగానే నాకు మస్తు బొగులైంది. నీళ్లు మస్తు పచ్చగున్నాయి. మళ్ళా నీళ్ళల్లో ఆకుపచ్చ కలరు సర్ఫ్ ప్యాకెట్లు ఎందుకు కలిపినరంట అని ఆడు ఉన్నోళ్ళని అడిగినా, ఏహే అది రంగు కాదు మురికి నీళ్ళు అని చెప్పంగానే నాకైతే మస్తు బుగులైంది. కాలు చేతులు కడుక్కోలే. ఇక మళ్ళా గీ కాలువ పొంటి ఏరికి పోతున్నాయి అని అడిగితే అంబర్పేట ఉప్పలికి వెళ్ళి కిందికి పోతున్నాయి అంట అని చెప్పిండ్రు. మంగ్లీ అబ్బా, ఎప్పుడన్నా మంచి పని చేయాలనుకున్నప్పుడే నల్ల పిల్లి లెక్క ఎదురైతుంది ఇక్కడ మిర్చిలే కాంటారు సార్. ఏమో నోట్లో గులుగుతున్నావు, ఏంది కథ? ఏం లేదు సవుల్, ఏదన్నా మంచి పని చేసే ముందు నిన్నే మందలియాలి అంటున్నా. అబ్బో మంగ్లీ ఏదో బిస్కెట్ వేస్తుందిగా. నీ కథలు చాలు గాని ముచ్చటేందో చెప్పు. ఒకటి మంచి కార్యం చేస్తున్నా, అందుకని ఓ పెద్ద మనిషి తాని పోతున్నా నేను. మంచి పనా? పెద్ద మనిషా? జోర్దారుగా తయారైతున్నావు. చేతుల పెండ్లి కారెట్ లెక్కనే కొడుతుంది. లెక్క కొట్టుడు కాదు సవుల్, పెండ్లి కారెట్ ఇగో చూడు. మా మంగళక్కకు లగ్గం కుదిరిందా ఏంది? నాకు చెప్పని లేదు. పిల్లవాడు బాగుంటాడా? బో పెండ్లికి వచ్చి ఎప్పుడెప్పుడు యాట తునకాలు తిందామనే ఉంది కదా గీమెకైతే. పెండ్లి నాది కాదు, మా అన్న లగ్గానికి మోడీ సార్ను రమ్మని ఇగో ఈ కారెట్ ఇవ్వని కానీ పోతున్నా. అయ్యో, సార్కాలు భూమి మీద తక్కువ, మొగుల మీద ఎక్కువ. నీకేడా దొరుకుతాడు? ఓ ఎడ్డి సవుల్, సార్ మొన్ననే వచ్చిండు కదా మన దేశానికి. జర పేపర్లు వార్తలు చూడు. చూస్తా గాని ముందుగల్లా ఢిల్లీలో మోడీ సార్ ఏడుంటాడో ఎరికేనా? సార్ ఇంటి గేటు కూడా ముట్టనియరు నిన్ను. అయినా ఎవరి పెళ్లి పడితే వాళ్ళ పెళ్లికే వస్తాడా సారు? అగో మొన్న మోహన్ బాబు కొడుకులు ఇద్దరు, లక్ష్మక్క అందరు కలిసి చిన్న కొడుకు మనోజ్ పెళ్లికి రమ్మని కారెట్ ఇచ్చి ఫోటోలు కూడా దిగిర్రు. అందరు పోగానే పేర్లు పెట్టి పిలిచిండట సారు. ఇక నన్ను గుర్తుపట్టాడా? గాళ్ళంటే సినిమా హీరోలు. మోడీ సార్ గప్పట్ల హైదరాబాద్కి వస్తే కూడా పోయి కలిసి వచ్చిండ్రు. ఇక గా దోస్తాను ఉంది కాబట్టి పోయి కారెట్ ఇచ్చొచ్చిండ్రు. అయినా మోడీ సార్ గురించి నేను కూడా మస్తు వార్తలు చెప్పినా కదా, అందుకనే ఈ కారెట్ ఇచ్చి సెల్ఫీ ఫోటో దిగొస్తా. సెల్ఫీ కాదు, సెల్ఫీ ఫోటో అంటారు. అయినా నువ్వేం వార్తలు చెప్పినావు మోడీ సార్ గురించి? మోడీ సార్ కోట్లు పలుకుతుందని, సార్ ఈ దేశం పోయిండు ఆ దేశం పోయిండని, రైతుల్ని భూమి లేని రాజుని చేస్తుండని ఓ గిట్లా చెప్పుకుంటూ పోతే వారం రోజులు చెప్పినా ఓడవది ముచ్చట. అబ్బో చెప్పినవులే. ఇక మీ అన్న పెళ్లికేం వస్తాడు? మరి మీ అన్న లగ్గమప్పుడు సారు జపాన్ పోతాడు, ఇంకే దేశంలో ఉంటాడో సార్కే తెలియదు. ముందుగాల నువ్వు నడువు కొలువుకి. ఏ ఆగు, మకతో మోడీ సారే మస్తు ఇష్టం, తప్పకుండా వస్తాడు. నీ అసుంటోళ్ళు మస్తు మంది కారెట్లు ఇస్తారు. ఇక గయన్ని పెళ్లిలకు పోవాలంటే మోడీ సారు 5 ఏళ్ళు లగ్గాల చుట్టే తిరగాలి. గయన్ని కాదు గాని నువ్వురా. ఏ ఉండు సాపిత్రి, కనీసం సెల్ఫీ ఫోటో అన్న దిగి ఫేస్బుక్ లో పెట్టుకుంటా. ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీల మీటింగ్ జరగబోతున్నది కదా. ఇక గడికి మా తమ్ముడు సత్తిందో వలన ఎవ్వరు దొరకబట్టని మంచి వార్తలు తెమ్మని. మరి మా తమ్ముడు ఏడున్నాడో ఏం చేస్తున్నాడో ఓ పార అరుచుకుందాం. తమ్మి సత్తి, ఏడున్నావు తమ్మి? ఎందాకొచ్చింది నీ వార్తల ముచ్చట? అమ్మా లోపట్నే చల్లగా ఉండే, బయట మస్తు ఉబ్బరిస్తున్నది. ఇది దిప్పుకుంటా ఫ్యాన్ లేక. గాలి వస్తలేదు, ఇట్లా దింపుకోవాలి ఫ్యాను. చల్లగా ఉంది, ఎండ కొడుతుంది. ఏంది లోపట బయట అంటుండు మా తమ్ముడు, ముఖం కూడా తుడుచుకుంటుండు. తమ్మి సత్తి ఏమైంది? ఓ సాఫిత్రాక, జూలాల దుకాణం షాప్కు పోయినా నేను. జూలల్ల దుకాణమా? అదేందబ్బా?
ఓ జ్యువెలరీ షాపా? గదే సాఫిత్రక్క. అరే మస్తు చల్లగున్నది, నెట్టి మీద బర్ఫ్ గదలు పెట్టుకున్నట్టే ఉన్నది. నాకైతే మస్తు నవ్వు వస్తున్నదక్క. నువ్వు బంగారం దుకాణంకి పోయినవా? ఎందుకు పోయినావు బంగారం? ఓ సాఫిత్రక్క, అక్షరత్తుతురు కారా? మా సాఫిత్రకి ఏం తెలియదు, ఎప్పుడు తెలుసుకుంటుందో ఎట్లా పట్టుకుంటుందో ఏంటిదో. ఓహో అక్షయ తృతీయనా? మా తమ్మి నాకు కొత్త కొత్త మాటలు నేర్పుతున్నాడు. సాఫిత్రక్క ఇగో మళ్ళా మన ఊళ్ళో నాగమానక లేదా, గమ్మె బిడ్డ పెండ్లున్నదంట అని వాళ్ళు బంగారం కొననీకే ఏల్బీ స్టేడియం కాడుకొచ్చిండ్రు. ఇక వాళ్ళకేం ఎరకలేదంట అని వాళ్ళు ఎంతో నన్ను పోయినా. ఇక నీకు కూడా ఏమన్నా ఎట్టమంటాను పోయినాక. అబ్బా తమ్మి, నీకు అక్క మీద ఎంత ప్రేమ. ఏది తమ్మి నాకు చూపియావా? అక్కకి ఏం తెచ్చినవా? ఇప్పుడు నేనేం చెప్పగా ఇగో అక్కడ ఎట్లున్నదో ఎరకనా అక్క. ఇగో తలకాయలు కీడికే ఉన్నాయి, అవిటకు బంగారం తలిగేసిర్రు. తలుచుకుంటేనే నాకు మస్తు జోకు వస్తున్నది అక్క. అతెంక నవ్వుదు గాని ఏమైందో చెప్పు ముందుగల్లా. అబ్బాబ్బా గన్లకు పోగానే చల్ల గాలి వచ్చిందాక కూరుకుపాట్లు వచ్చినట్టు అయినా. ఇక కూర్చేసి కూర్చున్న పెట్టి ఇక నల్లగా డికాషన్ లెక్క ఒకటి ఇచ్చిండ్రు. అది దాగంగానే దౌడలు దగ్గరికి అయి పండ్లు చువ్వమన్నాయక్క నాకు. మరి ఊకేనే అనుకున్నావా? పానం చల్లగా చేసి బిల్లు వేడిగా చేసిస్తారు. మళ్ళీ మన ఊర్లో గట్లు ఉండదు కదా అక్క. అవసరం చేకట్లా అనుకోగానే పొయ్యిలా ఇట్లా వేసి అప్పదప్పుడు తయారు చేసి ఇస్తాడు కదా సొమ్ములు. ఇంతకు నాకు బంగారం కొన్నావా లేదా? ఇగో మళ్ళా మా నాగమానక్క అలా బిడ్డకు సొమ్ములు కొన్నది. మళ్ళా నీకు కూడా కొంటామంట అని నేను జరాని పైసలు అడిగిన. అబ్బో మా తమ్ముడు బంగారం. ఏది చూపెట్టు. బంగారం కాదక్క, నేను చెప్పింది నాక నువ్వు నన్ను ఇనుప తూకుడు అంటావు. ఆగో ఏమైంది తమ్మి, గిట్లెందుకు ఆశ పెడుతున్నావు? బంగారం కొన్నావా లేదా చెప్పు. ఇగో అక్క నా తాను 5 రూపాయలు ఉన్నాయి కదా. ఇక మళ్ళా నాగమానక్క తాను 10 రూపాయలు అడిగిన. ఇక 15 రూపాయలకు ఎంత బంగారం వస్తే ఆంటీ అంటే కిందికెళ్ళి మీదికెళ్ళి కిందికి చూసి సీక్రెట్ గాళ్ళు వచ్చి నన్ను నూకేసిండ్రక్క. మరి నూకేయకుంటే కూసబెట్టి పూజ చేస్తారనుకున్నావా? అయినా 15 రూపాయలకు నువ్వు తాగిన కూల్ డ్రింక్ సీసా కూడా రాదు. మళ్ళా ఆఫర్లు రీఫాల్లు అంట అని పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి బంగారు బిల్లల ఫోటోలు పెట్టిండ్రా. అయ్యో సత్తి, నీకు తెలియదు గీ షాపులలో ఆఫర్లు అంటారు. ఆఖరికేమో షరతులు వర్తిస్తాయి అంటారు. ఎయిర్ కండిషన్లు పెట్టి కండిషన్ సప్లై అంటారు. ఏం షరతులో ఏమో పోక. ఇగో గిలాస అంత షర్బత్ ఇచ్చి మళ్ళీ 7 జల్ల నీళ్ళు దాపెట్టట్టున్నాడు జులాల్ షాపోళ్ళు. మళ్ళా అచ్చరచుట్టినాడు ఎందుకు కొనాలంట బంగారము. అమ్ముకోనికి మస్తు కథలు ప్రచారం చేస్తారు. మన ఊళ్ళల్లో అక్క చెల్లెల సీరలని, వదినే మరదల జాకెట్లని బట్టలు అమ్ముడుకోనికి, అక్కదమ్ముల కుడకలని, అన్న చెల్లెల కుడకలని కొబ్బరికాయలు అమ్ముడుకోనికి చేస్తారు చూడు. ఆగొగ్గ అట్లనే బంగారం అమ్ముడుకోనికి అక్షయ తృతీయ చేస్తారు అన్నట్టు. మంచిగా చెప్పినావు అక్క. ఇక నేను మీటింగ్ కు వాడుకోయి వస్తా, ఏం దాకా వచ్చింది అరుచుకొని వస్తా. ఇక చాలు గాని నువ్వైతే రా, చీకటి అయింది. ఇంకెక్కడ మీటింగు? మళ్ళా పొద్దుగల పోదు గాని నువ్వు ఆఫీస్కి రా. అబ్బా సాఫిట్లక్క ఎంత మంచి మాట చెప్పినావు. లేకపోతే 15 రూపాయలు ఆయన ఖర్చు అవుతుండే. వాన వస్తున్నది అక్క, రావా నా ఆఫీస్కు వస్తున్నాగు. హైదరాబాద్ ని కలవరిస్తున్న చంద్రాలు, అమరావతిని మరవద్దంటున్న పబ్లిక్. నడింట్ల నల్ల పథకం ఆహా ఓహో, నక్షను చూసి మెచ్చుకున్న మోడీ సారు. కొత్త బండ్లను బతిలాడిన పోలీస్ అన్నలు, మాకేం గర్జన మొత్తుకున్న మోటార్ సైకిళ్లు. బంగారం కొనబోతున్న సత్తి, పెండ్లి కారెట్లు వంచుతున్న మంగ్లీ. చూసిరు కదా ఇక గివి ఇలా నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.